గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారంటే ఏం చెప్తారు? మనకి నేషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1950లో మనకు వచ్చిన ఫ్రీడమ్ దానికోసం ఫైట్ చేస్తుంది కాబట్టి ఆఫ్ ద గణతంత్రం మనకు ఫ్రీడమ్ మనకు వచ్చింది కాబట్టి దాన్ని జరుపుకుంటాం. ఆగస్ట్ 15th రోజు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింది కాబట్టి దాన్ని ఫుల్గా సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది ఉంది. సో ఈ జనవరి 26 ఏదైతే ఉందో మనకి ఢిల్లీలో రాజ్పథ్లో మనకి ఆర్మీ వాళ్ళు కానీ సప్లిమెంట్గా వాళ్ళకి పాకిస్తాన్ బార్డర్లో జరిగేది ఆ షోకి చాలా మంది అటెండ్ అవుతారు కాబట్టి సో ఇట్స్ అంటే వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ కదా. సో దానికోసం రిపబ్లిక్ డే రోజు మీ స్కూల్ మీకు చిన్నప్పుడు ఎలాంటి థింగ్స్ ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఎర్లీ మార్నింగ్ లేచేసి మబ్బులో అట్లా ఎర్లీగా రెడీ అయిపోయి ఒక రోజు ముందే అట్లా షాపింగ్ వెళ్ళేసి ఫ్లాగ్స్ కొనుక్కొని మెయిన్గా వెళ్ళేదైతే ఆ లడ్డు మిఠాయి కోసం అయితే ఎక్కువ వెళ్ళేవాళ్ళం స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు. సో ఇంకా బాగుండేది స్కూల్లో ఉన్నప్పుడు రిపబ్లిక్ డే. ఇప్పుడు చాలా మంది తగ్గింది, ప్లస్ జరుపుకోవడం లేకుండా పెద్దగా ఇది లేకుండా స్కూల్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం రిపబ్లిక్ డే కానీ ఆగస్ట్ 15th వచ్చి. ఈ జనరేషన్ వాళ్ళు కూడా రిపబ్లిక్ డే రోజుని ఎలా గుర్తించాలంటే ఏం చెప్తారు? అంటే మనకి ఇప్పుడు రిపబ్లిక్ డేని గుర్తించాలంటే స్కూల్ ఏజ్లో ఉండాలి. అందరికీ సెక్షన్స్ అనేవి ఉన్నాయి ఇండియా వాట్ ఈస్ ఏంటి అనేది. కాకపోతే బయట పబ్లిక్ ఇప్పుడు ఏమనంటే మన ఇండియా కల్చర్ని వదిలిపెట్టేసి ఫారెన్ కల్చర్కి ఎక్కువ అలవాటు పడడం వల్ల మన ఇండియన్ కల్చర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో దేశభక్తి అనేది చాలా మందికి తగ్గుతూ వస్తుంది ఇప్పుడు. సో ఇంట్లో పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ దీన్ని రిప్రజెంట్ చేస్తూ పోవడం వల్ల సో సోషల్ మీడియాస్లో కూడా మన ఆగస్ట్ 15th కానీ జనవరి 26th రోజు బిఫోర్ ఆ ఒక్కరోజు మాత్రమే దేశభక్తి ఉంటుంది అందరికీ. అది కాకుండా మనకంటూ సెల్ఫ్గా మనము ఫీల్ అవ్వాలి దాన్ని. సో దాన్ని అందరిలాగా మనం కాకుండా కొద్దిగా స్పెషల్ క్లాసెస్ కానీ ఇట్లాంటి స్కూళ్ళల్లో కూడా పెడితే ఎక్కువ తెలిసే ఇది అవకాశం ఉంటుందని ఉద్దేశం. గణతంత్ర దినోత్సవం. ఓకే, అంటే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజునే మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. యాక్చువల్గా మన రాజ్యాంగం కూడా పక్కా రాంగు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు కాపీ కొట్టి రాశారు అంతే తప్ప మన వాళ్ళ అంటూ ఒక ఓన్గా క్రియేటివ్ చేయలేదు. ఈ జనరేషన్ వాళ్ళకి రిపబ్లిక్ డే కానీ ఒక ఇండిపెండెన్స్ డే కానీ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా గుర్తించాలి అనేది ఎవరికి తెలియట్లేదు. సో ఏ విధంగా వాళ్ళకి చెప్తారు మీరు ఎక్స్ప్లెయిన్? యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే అనేది 1947 ఆగస్ట్ 15th వచ్చిందని అంటారు. అది కూడా పక్కా రాంగు. ఎందుకంటే ఇది మన భారతీయ సాంప్రదాయం ప్రకారము ఇది అర్ధరాత్రి అంటే 1947 ఆగస్ట్ 15th అర్ధరాత్రి సెలబ్రేట్ చేస్తున్నాం. మన జ్యోతిషుల ప్రకారము అర్ధరాత్రి సెలబ్రేట్ చేయడం అనేది పక్కా రాంగ్. మన ఇండియన్ జ్యోతిషుల ప్రకారము వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కావాల్సిగా వీళ్ళకు ఏ టైం అయితే బ్యాడ్గా ఉంటుందో ఆ టయాన్ని క్రియేట్ చేసి 1947 అర్ధరాత్రి సమయంలో మనకు స్వాతంత్రం ఇచ్చారు. అందువలనే మనకు పాకిస్తాన్ సపరేట్ అవ్వడం, బంగ్లాదేశ్ సపరేట్ అవ్వడం, మన ఇండియన్స్ను చాలా మందిని చంపేయడం జరిగింది. కానీ వాళ్ళు కరెక్ట్ టైంలో మనకు ఇండిపెండెన్స్ అనేది ఇవ్వలేదు. ఆ ఇండిపెండెన్స్ ఇచ్చేటప్పుడు కూడా రాజ్యాంగాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. మన పోలీస్ వ్యవస్థను కూడా వాళ్ళకు అనుకూలంగానే రాజ్యాంగంలో పొందుపరిచారు. రిపబ్లిక్ డే గురించి అయితే ఏం చెప్తారు? మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజునే యాక్చువల్గా మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చిందంటారు. బట్ మనకు ఇంకా పూర్తిగా స్వాతంత్రం రాలే. అంటే మనకంటే ఒక ఓన్ రాజ్యాంగం లేదు. అప్పటికి కూడా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ పైనే మన ఇండియా గవర్నమెంట్ రన్ అవుతుంది. 1956 కదా, 56 జనవరి 26న మన రాజ్యాంగం కంప్లీట్గా మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. దాన్నే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.